సో ఆ సాంగ్ అయిపోయింది, తర్వాత ఇద్దరు స్టార్స్ తో అని అన్నారు. అప్పుడు ఎలా అనిపించింది? అంటే ఈయనకు ఒక టైప్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి, ఈయనకు ఒక టైప్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి, ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మీరు స్టెప్ అనేది క్రియేట్ చేయాలి అక్కడ. సో అది ఛాలెంజ్ కదా, దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? అంటే అదే అంటున్నాను, ఇప్పుడు బాస్ ది గ్రేస్ గా ఉంటది, వెంకీ సార్ది ఇలా ఆయన జోష్. సో రెండు మేనేజ్ చేసి చేయడం అనేది అది చిన్న టాస్కే అండి అది. కానీ ఇద్దరికి బాగా మీరు సాంగ్ లో చూస్తే కూడా అసలు ఎంజాయ్ చేస్తారు. ఈరోజు థియేటర్ లో కూడా ఏంటంటే అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి, చేస్తున్నారు. దానికి మంచి అసలు వాళ్ళిద్దరిని అలా స్క్రీన్ పైన చూస్తూ అసలు ఇంకా ఈ సంక్రాంతిని అసలు డబుల్ గా సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి ఉంది. పూనకాలే లోడింగ్ లోనే ఉన్నారు ఇంకా వాళ్ళు స్క్రీన్ లో వాళ్ళిద్దరిని అలా చూస్తూ అలా ఉండిపోవాల్సిందే. అయితే 500 మెంబర్స్ క్రూతో ఈ సాంగ్ పిక్చరైజ్ చేశారు కదా. అవునండి. సో ఎంత టఫ్ అనిపించింది మీకు అది పిక్చరైజ్ చేసినప్పుడు? అంటే అదే అండి, నాకు మెయిన్ గా ఏంటంటే వీళ్ళిద్దరు ముందుంటుండగా ఎవరు కనిపించట్లేదు, వాళ్ళు అసలు 1000 మెంబర్స్ ఉన్నా సరే కనిపించరండి. మన కళ్ళు వాళ్ళిద్దరి పైన వెళ్ళిపోద్ది. అక్కడ బాస్ ని, చిరంజీవి గారిని, వెంకీ గారిని చూస్తూ అలా ఉండిపోవాలి అంతే. అసలు అంటే మనకు ఫెస్ట్ అండి అవి, అంటే అవి అప్పుడప్పుడు జరుగుతుంటాయి, అలాంటిది ఎంజాయ్ చేయాలి అంతే. అండ్ ఈ